చేయాలని వస్తున్నాడు. అయితే అందుకని దావీదు అంటాడు, మరల నేను గుర్తు చేస్తాను, నాకు భయము కలిగిన దినాన, నాకు భయము సంభవించిన దినాన నేను యెహోవాని ఆశ్రయిస్తాను అని దావీదు చెప్తాడు. ఇక్కడ యెహోషాపాతుని కూడా చూసినట్లయితే ఆయన ఏం చేశాడంట, ఇంతమంది వేరే వేరే కంట్రీస్, వేరే వేరే దేశాల నుండి ఒక్కొక్కరి తర్వాత ఒకరు ఆయనను అటాక్ చేయడానికి, వారి సైన్యాన్ని, ఆ దేశాన్ని పాడు చేయడానికి వస్తున్నప్పుడు ఈయన ఏం చేశాడంటే భయపడ్డాడంట. అందుకు యెహోషాపాత్ భయపడి యెహోవా యొద్ద విచారించుటకు మనస్సు నిలుపుకున్నాడంట. ఈరోజు మీరు మనసు నిలుపుకోవాలి. భయం వచ్చిందా, యుద్ధ సైన్యము, శత్రు సైన్యం దండెతో వస్తుంది, ఎమర్జెన్సీ, ఐఎమ్ టాకింగ్ అబౌట్ ఎమర్జెన్సీ. ఇఫ్ యు ఆర్ ఇన్ అన్ ఎమర్జెన్సీ, వాట్ షుడ్ యు డూ? ఫస్ట్గా ఫోన్ కాదు, అందుకే నేను చెప్పాను, డోంట్ గో టు ద ఫోన్, గో టు ద థ్రోన్. అంటే ఫోన్ దగ్గరికి కాదు, సింహాసనం దగ్గరికి, ఆయన కృపా సింహాసనం దగ్గరికి వెళ్ళాలంట. ఆయన కృపా సింహాసనం దగ్గరికి ఆయన మనసు నిలబెట్టుకున్నాడంట. దేవుని దగ్గర విచారించాలి అని మనసు నిలుపుకొని యూదా అంతటా ఉపవాస దినము ఆచరింపవలెనని చాటింపగా యూదా వారు యెహోవా వలని సహాయం వేడుకున్నట్టుకై కూడుకొనిరి. అంటే ద హోల్ కంట్రీ ఆఫ్ జూడా ఫాస్టెడ్. ఈరోజు ఎమర్జెన్సీ సిచ్యువేషన్స్లో ఉన్నారా? ఇలాగ అయిపోతుంది, జరిగిపోతుంది, పాడైపోతుంది, నాశనం అయిపోతుంది, నా జీవితంలో ఉద్దేశం ఏంటి, నా కుటుంబం విచ్ఛిన్నం అయిపోతుంది అని ఏం అర్థం కావట్లేదు నా జీవితం అంటే దేవుడు అంటున్నాడు, ఏ రీతి అయితే యెహోషాపాతు ఆయన మనసు నిలబెట్టుకున్నాడు, దేవుని విచారించాలి అని ఉపవాస దినాన్ని అనౌన్స్ చేస్తాడంట. ఉపవాస దినాన్ని ఈరోజు ఎమర్జెన్సీ సిచ్యువేషన్స్లో ఉంటే ఐ వాంట్ యు ఆల్ టు ఫాస్ట్. అది ఏ విధమైన ఫాస్ట్ అయినా, ఏంటది మిమ్మల్ని ఎక్కువగా ఆకర్షించేది, ఏంటది మిమ్మల్ని కట్టి పెట్టేసింది, ఏంటది మీ సమయాన్ని వృధా చేస్తుంది, అది స్నేహితుల, బంధువుల, లేకపోతే ఫోన్సా, లేకపోతే సోషల్ మీడియాలా, లేకపోతే సినిమాల, వాట్ ఎవర్ ఇట్ ఇస్, వాటన్నిటి నుండి దూరంగా అందులో మీ మనసుని నిలుపుకొని ఉపవాసం ఉండాలంట. అయితే ఏం చేస్తాడు తెలుసా అండి దేవుడు? వీరు ఎప్పుడైతే ఇలాగ దేవుని సన్నిధికి ఆయన వైపు తిరిగి ఉపవాసం ఉన్నారో, యూదా దేశం అంతా ఉపవాసం ఉన్నారో, అప్పుడు ఒక్క ఆయుధం కూడా వాడకుండా దేవుడు జయాన్నిచ్చాడంట. హల్లెలూయా. అందుకనే శక్తి చేత కాదు, బలము చేత కాదు, రాజుల రథాల వల్ల కాదు మాకు జయం అనుగ్రహించబడేది, దేవుడు యెహోవాను బట్టే మనకి జయం. ఈరోజు దేవుడు మీ జీవితంలో జోక్యం చేసుకోవాలంటే, దేవుడు మీ జీవితంలో కార్యం జరిగించాలంటే యూ హ్యావ్ టు ఫాస్ట్. యు మస్ట్ ఫాస్ట్. అందుకని దేవుడు అంటాడు, యేసుప్రభు ఈ లోకంలో ఉన్నప్పుడు అంటాడు, హీ డెంట్ సే ఇఫ్ యు ఫాస్ట్. ఒకవేళ మీరు ఉపవాసం ఉంటే అని చెప్పలేదు, మీరు ఉపవాసం ఉన్న ఎడల, మీరు ఉపవాసం ఉన్న సమయంలో, అంటే వెన్ యు ఫాస్ట్ అంటే ప్రతి క్రైస్తవురాలు చేయాల్సింది ఏంటిదంటే ఉపవాసము కానివ్వండి.